టు ఆన్లైన్ టీవీ నేను నీరజ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించిన బీజేపీ. పాఠశాలలో దుర్వాసన మధ్యలో సాగుతున్న విద్యార్థుల చదువులు. కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మునుగోడు ఎమ్మెల్యే. మా సమస్యలు పరిష్కరించాలంటూ గుంజీలు తీసిన అంగన్వాడీలు. డోల్ పట్టణంలో అంగన్వాడీల రాస్తారోకో. జగన్ మాకు పంగనామాలు పెట్టాడన్న మున్సిపల్ కార్మికులు. అభివృద్ధి అంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమన్న నజీర్. సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ వీరే మన చదువుల తల్లులు. బెల్లంపల్లి పట్టణంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు. బొల్లారం గ్రామంలో అక్షంతల ఊరేగింపు. లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించిన బీజేపీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడ్డ బీజేపీ లోక్సభ ఎలక్షన్స్ పై దృష్టి పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భంగపడ్డ బీజేపీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ పై దృష్టి పెట్టింది. గతంలో కంటే మెరుగైన సీట్లు గెలుచుకున్న కమలం పార్టీ లోక్సభ ఎన్నికల పోటీల్లో మాత్రం తన సత్తా చాటాలని ప్లాన్ వేసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ఖరారు చేసి జాబితా విడుదల చేసింది. అయితే బీజేపీకి లోక్సభ స్థానాలు అత్యంత కీలకం కావడంతో ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక 17 మంది ఇన్ఛార్జీల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు. గతంలో కంటే అసెంబ్లీ సీట్లు ఎక్కువగా గెలుచుకున్న బీజేపీ లోక్సభ సీట్ల విషయంలో అదే జరుగుతుందా లేక నిరాశపరుస్తుందా అనేది మాత్రం ఫలితాల తర్వాతే తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలకు ఇన్ఛార్జీల్లో హైదరాబాద్ ఇన్ఛార్జిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ను సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర అధినాయకత్వం. లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీరే. హైదరాబాద్కు ఎమ్మెల్యే రాజాసింగ్, సికింద్రాబాద్కు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, మల్కాజ్గిరికి పైడి రాకేష్ రెడ్డి, కరీంనగర్కు సూర్యనారాయణ గుప్తా, ఆదిలాబాద్కు పాయల్ శంకర్, పెద్దపల్లికి రామారావు పవార్, నిజామాబాద్కి మహేశ్వర్ రెడ్డి, జహీరాబాద్కు కె వెంకటరమణారెడ్డి, మెదక్ పాల్వాయి హరీష్ బాబు, చేవెళ్ల ఏ వెంకటనారాయణ రెడ్డి, మహబూబ్ నగర్ రామచందర్రావు, నాగర్ కర్నూల్ రంగారెడ్డి ఎక్స్ ఎమ్మెల్సీ, నల్గొండ చింతల రామచంద్రారెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే, భువనగిరి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే, వరంగల్ మర్రి శశిధర్ రెడ్డి మాజీ మినిస్టర్, మహబూబాబాద్ గరికపాటి మోహన్ రావు ఎక్స్ ఎంపీ, ఖమ్మం పొంగులేటి సుధాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ. సిర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దుర్వాసన మధ్యలో సాగుతున్న విద్యార్థుల చదువులు పట్టించుకొని అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆశ్రమ బాలుర పాఠశాలలో డ్రైనేజీ సౌకర్యం లేక మరుగుదొడ్ల నీరు, మూత్రశాలలు, వృధా నీరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తరగతి గదుల వరకు, వంటగదుల వరకు వచ్చి చేరింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వంట కార్మికులు నానా ఇబ్బందులను పడుతున్నారు. దుర్వాసన, దోమల మధ్యలో విద్యార్థుల చదువులు వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. మురుగు నీటిలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మురుగునీటి సమస్యకు పరిష్కారం చేయాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వంట కార్మికులు కోరుతున్నారు. మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ప్రతి నెల కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరైన వెంటనే లబ్ధిదారులకు చెక్కులు అందజేయాలని అధికారులకు ఆదేశం జారీ చేశారు. లబ్ధిదారుల గ్రామాలకు వెళ్లి చెక్కులను పంపిణీ చేయండి తెలిపారు. మీ పనుల కోసం ఎవరికి ఒక్క పైసా కూడా ఇవ్వొద్దని తెలిపారు. ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి, నేను పరిష్కరిస్తానని తెలిపారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రజలకు భరోసానిచ్చిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. నిజమైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని, ప్రజల వద్దకే ప్రజాపాలన తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారంటీలకు సంబంధించి దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దన్నారు. ఏ పని ఉన్నా ఇక్కడ నా క్యాంప్ ఆఫీస్కి వస్తే పరిష్కరిస్తామని ప్రజలకు భరోసానిచ్చారు ఎమ్మెల్యే. వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో గుంజీలు తీస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపిన అంగన్వాడీలు. వెల్దుర్తి పట్టణంలో 29వ రోజు సమ్మె సందర్భంగా గుంజీలు తీస్తూ నిరసన తెలిపారు. వెల్దుర్తి ఎండీఓ ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో కొనసాగుతున్న 29వ రోజు దీక్షలో గుంజీలు తీస్తూ నిరాహార దీక్షను కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం మా నిరాహార దీక్షను తప్పుదారి పట్టియడానికి ఎస్మా చట్టాన్ని అనే అస్త్రాన్ని మాపై ప్రయోగిస్తున్నారు. నిరాహార దీక్ష చేయడం వలన ప్రభుత్వానికి మేము ఏదో తప్పు చేశామన్న భావనతో మాపై కక్ష కట్టారు. అధికారులతో బెదిరింపులు నోటీసులు ఇవ్వడం సరైనది కాదు అన్నారు. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రాజెక్టు కార్యదర్శి ఎం చాందిని తెలిపారు. నిరాహార దీక్షలో కూర్చున్న వారికి గంగావతి, రుక్సానా, నాగేంద్రమ్మ, మల్లేశ్వరి, రేవతి, శిరీష, చిన్న వ్యాపారస్తుల సంఘం సంఘీభావం తెలుపుతూ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. చేయండి చేయండి అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని 29 రోజులుగా సాగుతున్న అంగన్వాడీల నిరసన. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని 29వ రోజు సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ నందు 2 గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించిన అంగన్వాడీ వర్కర్స్. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జైలు భరో కార్యక్రమం ఇంతకన్నా ముందు ఈరోజు 29 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉంది. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది అంగన్వాడీ వర్కర్స్ 29 రోజులుగా ఓట్లపైకి వచ్చి అడుగుతున్నటువంటి హక్కులు ఎన్నికలకు ముందు పాదయాత్ర పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమ్మె నిర్వహిస్తా ఉన్నారు. మీకు కార్మిక లోకమంతా కూడా సరసరగా కత్తిని కాగబెడతా ఉన్నారు. 2 నెలల్లో మీకు వాత పెట్టడానికి అంగన్వాడీ ఉద్యమమే ఒక తొలిమెట్టుగా కార్మిక లోకం 2 నెలల్లో మీకు కత్తితో వాత పెట్టి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి అంగన్వాడీ ఉద్యమమే తొలిమెట్టుగా వివరిస్తా ఉన్నారు. ఎస్పా చట్టం కాదు, మీ తాత చట్టం, మీ నాయన చట్టం చేసినా కూడా కార్మిక లోకం స్నేహితుల నాయకత్వం భయపడదు. పోలీస్ స్టేషన్లలో పోలీసులతో ఈ రోజు ఉద్యమాల అనుదానాన్ని చూస్తే ఈ రోజు కార్మికులకు కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ పరిష్కరించాలి. అంగన్వాడీ సంస్థలు వెంటనే ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి.
చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. డోన్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ముందు పంగనామాలతో కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో 15వ రోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత హామీలు అమలు చేయకుండా మున్సిపల్ కార్మికులకు పంగనామాలు పెట్టాడని నామాలు పెట్టుకొని వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. జగనన్న ఎక్కేటప్పుడు 26,000 చేస్తాను, పర్మనెంట్ చేస్తానని చెప్పి నెత్తి మీద చేయి పెట్టి మమ్మల్ని మోసం చేసినామన్నా. ఈ పొద్దు అడుగుతున్నా మమ్మల్ని పట్టించుకోకుండా దాచిపెట్టుకొని పక్కకున్నామన్నా. మా అధికారులు అడుగుతున్నాం, మా జీతం అడుగుతున్నామన్నా. మేము మాకేం అడగలేదన్నా. మేము చేసినది వేతాకి మేము అడుగుతున్నామన్నా. నాకు ఇచ్చిన అవకాశం ముఖ్యమంత్రి గారు మీకు నమస్కారం అయ్యా. మేము ఆడోళ్ళమే. జనసేన పార్టీ కార్యాలయంలో నజీర్ మీడియా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి అంటే నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి నజీర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నజీర్, పాకాల మండల ఉపాధ్యక్షుడు దినేష్లు మాట్లాడుతూ పల్లెలకు డెవలప్మెంట్ చేస్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లే నాయకుడిని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కానాపురం హవేలీ కటకం లక్ష్మి అధ్యక్షతన ఫాతిమా షేక్ 193వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కానాపురం హవేలీ కటకం లక్ష్మి అధ్యక్షతన 193వ జయంతి పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం ఫౌండర్ మరియు సామాజిక ఉద్యమ నాయకురాలు గూడూరు సీతా మహాలక్ష్మి హాజరై మాట్లాడారు. కారం చెడు కమ్మకుల మారణ హోమాన్ని చూసి చెల్లించి ఆ ఉద్యమంలో భాగస్వాములై ఆనాటి ముఖ్యమంత్రిని మెడలుంచి ఆత్మ గౌరవాన్ని కాపాడుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ అంబేద్కర్ ఆశించిన ఆత్మ గౌరవ ఆశయాన్ని ఆ పోరాటం ద్వారా మేము ఈ సమాజానికి పరిచయం చేశాం. మనీలు పూలే సావిత్రిబాయి పూలే షేక్ ఫాతిమా ఏదైతే అందరికీ విద్య అందాలని వారి జీవితాన్ని అర్పించారో వారి ఆశయ సాధన కోసం మనవంతుగా కొందరి పిల్లలను చేరదీసి విద్యను అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అంబేద్కర్ లాంటి మేధావి ఈరోజు ఈ సమాజానికి అందించిన వాళ్లలో సావిత్రిబాయి పూలే షేక్ ఫాతిమా త్యాగం ఉన్నదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు దామల వెంకటేశ్వర్లు, బీసీపీ పార్టీ జిల్లా కార్యదర్శి పొడకంటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, నా పేరు గూడూరు సీతా మహాలక్ష్మి. సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ కి చైర్పర్సన్ గాను, అఖిల భారత శరీర అవయవదాతల సంఘానికి వ్యవస్థాపకురాలుగాను పనిచేస్తున్నాను. 20 ఏళ్ల క్రితం సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి 2 రంగాలలో మేము పనిచేస్తూ వచ్చామండి. 2 రంగాలు. ఆ 2 రంగాలు, ఒకటి బతుకుండగా విద్యాదానం. మనం కనని బిడ్డలని, గాలికి ధూళికి తిరుగుతున్న బిడ్డలు, మట్టి వాసన వేస్తున్న బిడ్డలు, కష్టజీవుల బిడ్డలు, శ్రమజీవుల బిడ్డలు ఎవరైతే ఉన్నారో పేదరికలో మగ్గిపోతున్న బిడ్డలని తీసుకొచ్చి
అమ్మ సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోటి వారికి మా బిడ్డలుగా దత్తత తీసుకొని చదివిస్తున్నామండి. 20 సంవత్సరాల కాలంలో ఒక 450 మంది బిడ్డలను ఇప్పటికే ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దగలిగాం, ఉద్యోగాలకి పంపించగలిగాం. అందులో డాక్టర్లు, ఇంజనీర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, IITs అందరూ ఉన్నారు. ఇది అందరూ చేస్తున్న పనే. విద్యాదానం అనేది ఒక మహత్తరమైన దానం అండి. చదువుకుంటే చైతన్యం వస్తుంది. చైతన్యం వస్తే హక్కుల గురించి ప్రశ్నించగలుగుతాం. మనం పోగొట్టుకున్న స్థానం ఏంటో మనకు అర్థమవుతుంది. సమాజంలో అందరూ మనుషులు సమానంగా బతికే వ్యవస్థ కోసం చదువు ద్వారా మాత్రమే పాటుపడగలుగుతామని నమ్మిన వ్యక్తిని కాబట్టి ఆ విద్యాదానం అనే కార్యక్రమం సావిత్రిబాయి పూలే ట్రస్ట్ మొదటి అంశంగా తీసుకుందండి. రెండో అంశం, మరణానంతరం కూడా ఈ సమాజానికి రుణం తీర్చుకొని ఒక మార్గం కనిపించిందండి. అది టోటల్ బాడీ డొనేషన్. టోటల్ బాడీ డొనేషన్ అంటే మొత్తం శరీరాన్ని దానం చేసేయటమే దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజీకి. ఒకవేళ నేను బ్రెయిన్ డెడ్ అయితే నా అవయవాలని ఎవరికైతే ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారో ఆ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారికి అమర్చి వాళ్ళ పునర్జీవితాలు చేయాలి. అలాగే సహజంగానే మరణిస్తే ఆ సహజ మరణం ద్వారా మా పార్థివ దేహాన్ని అనాటమీ డిపార్ట్మెంట్కి ఇచ్చి భావి వైద్య రంగ పరిశోధనలకి ఈ మానవ దేహం ఒక ఆలంబన అవుతుంది, ఒక ప్రయోగశాల అవుతుంది. చెప్తాను సార్, మేము ప్రైవేట్ కాలేజీలకు ఇవ్వటం లేదు సార్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకే ఇస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి చలానా కట్టి ప్రభుత్వానికి పట్టుకెళ్ళాలండి పరిశోధనల కోసం. అది రూల్ అనాటమీ యాక్ట్ లో ఉంది. ఆ యాక్ట్ ని మేము ఇంప్లిమెంట్ చేయమని ప్రభుత్వాన్ని ఎప్పుడు అడుగుతున్నాం. మేము సాధ్యమైనంత వరకు కూడా మా జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కడుంటే అక్కడే మా సభ్యులు ఆంధ్ర మెడికల్ కాలేజీ, GJH, రంగరాయ, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్, అలాగే ఇప్పుడు ఇటీవల కాలంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా స్థాపించబడ్డాయి కాబట్టి నాగర్ కర్నూలులో, అటు విజయనగరంలో, కొత్త ఖమ్మంలో కూడా కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి కాబట్టి డే 1 నుంచి కూడా ఆ బిడ్డలు అంటే భావి వైద్యులు అనాటమీ డిపార్ట్మెంట్ లో శరీర నిర్మాణ శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి, డిసెక్షన్ చేయాలి, పరిశోధనలు చేయాలి, సర్జరీలు ఎలా చేయాలో నేర్చుకోవాలి. కాబట్టి పార్థివ దేహాల అవసరం వాడికి ఎంతో ఉంది కాబట్టి మా శరీర దాతలు. బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలను చేపట్టిన పోలీసులు. బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ సూచనల మేరకు బెల్లంపల్లి 1 టౌన్ సిఐ బన్సిలాల్ నేతృత్వంలో ఎస్ఐ ప్రవీణ్ మరియు సిబ్బందితో కలిసి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్లతో పాటు శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై, ఇన్సూరెన్స్ లేని వారిపై, నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధించారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని సిఐ బన్సిలాల్ పేర్కొన్నారు. గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామంలో అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలను ఊరేగింపు చేశారు.
నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం అయోధ్య రామ మందిరం తీర్థ ట్రస్ట్ నుండి వచ్చిన అక్షంతలను నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం బొల్లారం గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఊరేగింపుగా పురవీధుల గుండా గడప గడపకు పూజిత అక్షంతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వికేఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత వెలగపూరి కరుణాకర్ రావు మాట్లాడుతూ ఈ దేశం, నా రాష్ట్రం, నా గ్రామం సుభిక్షంగా ఉండాలని, ఆ అయోధ్య రాముని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని గ్రామంలో శ్రీరాముని అక్షంతల వితరణ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పావునుకుండ్ల లాలయ్య, రాజశేఖర్ రావు, ఆనందరావు, లక్ష్మణ్ రావు, బాబురావు, శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.